కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అపార్ ఐడి కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు తల్లిదండ్రులు అపార్ ఐడిపై వస్తున్న అపోహలు నమ్మవద్దంటున్న కలెక్టర్ వినోద్ కుమార్తో మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రవేశపెట్టినటువంటి అపార్ ఐడి పైన విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ అనేక అపోహలు ఉన్నాయి, అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనతో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అపార్ పైన ఇప్పుడు తల్లిదండ్రులు విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాటిని ఎలాగా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఇదేంటంటే చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ఇంటర్వెన్షన్. అంటే ఇందులో ఒక పిల్లోడిది స్టార్టింగ్ టు ఎండ్ కేజీ టు పీజీ అని ఏమంటాము, మొత్తం డేటాబేస్ కూడా ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్లో రావాలని, అలాగే ఇది వివిధ స్థాయిలో వివిధ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఈజీగా వాళ్ళు రిట్రీవ్ చేయగలగడానికి చేసినటువంటి ఒక మంచి ఆలోచన. అయితే ఇది ఒక పర్ఫెక్ట్ డేటా క్రియేట్ చేయాలంటే అంతా దీంట్లో సమయం మరియు శ్రమం కూడా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే పేరు, అందులో పూర్తి పేరు, అందులో స్పెల్లింగ్ కూడా అక్యురేట్గా ఉండాలి. సో ఈ డ్రైవ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన జిల్లాలోనే కాదు వివిధ జిల్లాలో మనకు ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే, ఇది ఒక మంచి లాజిస్టిక్స్ అనేది మనం ఏర్పాటు చేయాలి. అంటే ఆధార్ కరెక్షన్స్ చేసుకోవాల్సినది ఉంది, బర్త్ సర్టిఫికేట్ వాళ్ళు తెచ్చుకోలేదు, సో లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ చేయించుకోవాలా, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉండడం వలన కన్ఫ్యూషన్ కూడా కొన్ని క్రియేట్ అయింది. అలాగే కొన్ని స్కూల్స్ చాలా పెద్ద సంఖ్య ఉంటాయి, 900, 800. కొన్ని స్కూల్స్ తక్కువ ఉంటాయి, పట్టణ ప్రాంతంలో ఎక్కువ పిల్లలు ఉంటారు. సో ఇవన్నీ కూడా స్మూత్గా జరిపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివిధ డిపార్ట్మెంట్ సమన్వయంతో సమావేశాలు పోయిన వారము వరుసగా చేయటం జరిగింది. సో ఇది షెడ్యూల్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ షెడ్యూల్ పెట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు కరెక్షన్ చేసుకోవడం, దానికి నా ముందు ఫస్ట్ పేరెంట్స్కి మీరు ఏమేమి చేయాలని స్టెప్ బై స్టెప్ పేరెంట్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ టీచర్స్, హెడ్ మాస్టర్తో ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. నాకు ఫలానా ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా అనేక టీచర్లు కానీ అక్కడ జరుగుతున్న ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో కానీ ఆధార్ కార్డు దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన జిల్లాలో 3,71,416 మంది విద్యార్థులు ఉంటే దాదాపు ఇప్పటివరకు 1,55,000 మంది దాకా ఐడి అయినట్లు మనకు తెలుస్తుంది ఇప్పటివరకు. అంటే దాదాపు ఇంకా 2 లక్షల మంది ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా అంటే మనం ఏదైతే మీరు చెప్తున్నారో ఈరోజు ఇది చాలా మంచిదని పథకం అని చెప్తున్నారు. అంటే ఇది మంచిదైనప్పటికీ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి దాని నుంచి ఒకవేళ ఆధార్ సంబంధించి తప్పు ఉంటే అది నోటరీ తీసుకురావాలంటున్నారు. ఒకవేళ బర్త్ సర్టిఫికెట్లో తప్పు ఉంటే మున్సిపాలిటీనో ఆర్డీఓ ఆఫీసు ఇట్లా వెళ్ళాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తీసుకుని రావాలంటున్నారు. కానీ చాలామంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉండడం వల్ల, ఇంకోటి ఆధార్ కేంద్రాలు కూడా సమీపంలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల ఇప్పుడున్న పాఠశాలల్లో మీరు చొరవ తీసుకొని చాలా చోట్ల మీ ఆధార్ కార్డు కేంద్రాలు పెట్టారు స్కూళ్ళల్లోనే. అది ఇంకా టైం పెంచాలి కొద్దిగా, చాలా చోట్ల తొందరగా కావట్లేదు. ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు, అలాగే చాలామంది బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ టైం ఏమైనా పెంచే సంఖ్య ఒకవేళ ఏమైనా అవకాశం ఉందేమన్నా? ఖచ్చితంగా పెంచుతాము. అలాగే క్యాంప్ కూడా విశేషంగా పెద్ద స్కూల్స్లో పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లల్లో పెట్టాము. 1 కాదు 2 రోజు కావాలంటే పెడతాము. ఒకసారి పెట్టిన క్యాంప్ సరిపోతే ఇంకొక రౌండ్ కూడా మనం చేస్తాం. అందులో గనక ఎటువంటి మనకు హడావడి కానీ ఏమి కూడా లేదు. సో అంటే ఇది చాలా ప్రాబ్లం అనేది కాదు, ఇది ఒక కాంప్లికేటెడ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని మనం అర్థం చేసుకోవాలా. సో కాబట్టి మనం చేసింది నంబర్ ఆఫ్ అపార్ ఐడి జనరేషన్లో మనం చాలా ముందుకున్నాం గనక ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మనకుంది. సో మనం ఎటువంటి తక్కువ చేస్తున్నాము, వెనక ఉన్నాము అనేది ఏం లేదు. ఇది స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి ఇది మనం ఇట్లా చేయాలి. అలాగే ఇది ఆధార్ డేటాబేస్ని టచ్ చేస్తుంది. సో ఆధార్ డేటాబేస్లో మార్పు చేయాలంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఒక డేటాబేస్. సో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా పక్కడబందీగానే జరుగుతుంది. సో మన తల్లిదండ్రుల ఆవేదన ఏమంటే సార్, ఈ మంత్ ఆఖరి లోపల కంప్లీట్ చేయాలా ఖచ్చితంగా. అది ముఖ్యంగా 10th క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ 26కి వాళ్ళు కట్టాలనేసి ఫీజు కట్టేసేయాలి, అందులో కంప్లీట్ కావాలనేసి చాలా మందికి చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు కూడా ముఖ్యంగా 10th క్లాస్ చదివే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ అపార్లో అపార్ ఐడి జనరేట్ కాకపోతే మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తామో రాయమో అనే ఒక వాళ్ళలో భ్రమ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా తొలగిస్తారు?
అట్లా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు కూడా అట్లా చెప్పలేదు ఎవరికి కూడా. ఎందువలన అలాంటి ఆలోచన వచ్చింది ఐ డోంట్ నో. బహుశా అది కూడా మనం క్లారిఫై చేస్తాము. రెగ్యులర్గా మేము మీటింగ్ కూడా తీసుకుంటున్నాం. ఇందులో 10th స్టాండర్డ్ అనేది ఎందుకంటే నామినల్ రూల్స్ కూడా మనం అప్డేట్ చేయాలి. సో ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళాలి. సో విల్ ప్రయారిటైజ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫస్ట్. సో మీ ద్వారా కూడా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. బట్ ముఖ్యంగా చెప్పండి, 10th క్లాస్ ఎగ్జామ్కి వీటికి అపార్ ఐడికి సంబంధం ఉందంటారా? దానికి దీనికి సంబంధం లేదా? సంబంధము ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, బట్ నామినల్ రూల్స్ మనం జనరేట్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయో దానికిను అపార్ ఐడికి సంబంధం లేదు. అది విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటిపైన అపార్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి కాబట్టి వీటిపైన ఖచ్చితంగా చేసుకోవాలి, విద్యార్థులను చేసుకోవాలని కలెక్టర్ కోరుతున్నారు. అపార్ ఐడి పైన ఎవరు అపోహలొద్దు. ఖచ్చితంగా దీనిపైన అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. దీనికి ఒక సమయం కూడా కేటాయించి ఉంది అని లేదంటున్నారు. అయితే అపార్ ఐడిని మాత్రం ప్రతి విద్యార్థి చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.